24 గంటల సమయం దేవుడు మనకిచ్చినప్పుడు చాలామంది 24 గంటల సమయాన్ని ఖాళీగా ఉంచుతారు, ఊరికనే ఉంటారు. చూడండి, ఎవరన్నా పోతే ఏమ్మా ఇడున్నావు అంటే ఊరికనే ఉన్నా. ఎందుకుందంట? ఊరికనే ఎందుకున్నావాడా? ఏన్నా ఇక్కడ ఉన్నావు అంటే ఏమంటారు? ఊరికనే ఉన్నా. ఊరికనే ఎందుకున్నావు? నువ్వు చేయాల్సినవి చాలా ఉన్నాయి. ఊరికే, మళ్ళీ చెప్తున్నాను, ఒక హిందువు నేను ఊరికనే ఉంటున్నాను, అది కదిలియద్దురా పద్ధతి. ఒక హిందువు నేను ఊరికనే ఉన్నానంటే కరెక్టే, ఒక ముస్లిము నేను ఊరికనే ఉన్నానంటే కరెక్టే. కానీ క్రైస్తవుడు మాత్రము, క్రైస్తవుని నోటిలోంచి ఎప్పుడు కూడా నేను ఊరికనే ఉన్నా, ఖాళీగా ఉన్నా, పొద్దుపోవడం లేదు అన్న మాట అంటున్నావంటే నీకు కాలము విలువ తెలియదు, నువ్వు చేయాల్సిన విషయాలు కూడా నీకు తెలియదు అని అర్థం. అందుకని ఊరికనే ఎందుకున్నారు మీరు? చదవండి ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం 16వ వచనం. ఎఫెసీ 5:15-16 వచనం. దినములు చెడ్డవి, దినములు పాడుగలిగినవి, దినములు చెడిపోయినాయి కనుక సమయాన్ని వేస్ట్ చేయొద్దు. ఖాళీగా సమయాన్ని వెళ్ళబుచ్చాకండి, సమయాన్ని ఊరికనే వెళ్ళబుచ్చాకండి, సమయాన్ని టైం పాస్ చేయకండి. చాలు. మరేం చేయాలా? సద్వినియోగం చేసుకోవాలి. అదే ఖాళీ సమయాన్ని ఎందుకు వాడాలి? నా వైపు చూడండి, అందరూ నా వైపు చూడండి. ఉదయం 24 గంటలు, ఉదయం 6 నుంచి రాత్రి 6కు 6 గంటలు, ఎన్ని గంటలు? 12 గంటలు. మళ్ళీ ఆ సాయంత్రం 6 నుంచి మళ్ళీ 6కు మొత్తం ఎన్ని? నువ్వు అది కదిలేయద్దు. 24 గంటల్లో అబద్ధం ఆడకుండా చెప్పని. 24 గంటలు వాడుతున్నామా? వేస్ట్ ఎక్కువ చేస్తున్నాం. కాస్ట్ తక్కువ, వేస్ట్ ఎక్కువ. దేవునికి లెక్క చెప్పాలా? మళ్ళీ చెప్తున్నాను, ఎవరైతే ఖాళీగా ఉంటారో, ఎవరైతే ఊరికనే ఉంటారో, ఎవరైతే టైం పాస్ చేస్తుంటారో వాళ్ళందరూ రేపు దేవుని సింహాసనం ఎదుట లెక్క చెప్పాలా? నీకు 70 ఏళ్ళు వయసు ఇస్తే ఆ 70 ఏళ్ళ సమయాన్ని నువ్వు ఎలా వాడావో దేవునికి చెప్పాలా. అందుకే ఒక ఆయన దగ్గరికి వచ్చి ఒక ఆయన అడుగుతున్నాడు, ఫరో అడుగుతున్నాడు, యాకోబు ఇంత వయసు ఉంది కదా, నీవు జీవితాన్ని నువ్వు ఎలా గడిపావంటే యాకోబు ఏడుస్తాడు. ఏమన్నానయ్యా? నేనేమన్నా తిట్టానా? నేనేమన్నా అరిశానంటే కాదు, నా దినములు కొద్దిగా ఉన్నాయన్నాడు. ఏమన్నాడు? నా దినములు కొద్దిగా ఉన్నాయి, నేను చాలా వేస్ట్ చేసే సమయాన్ని అన్నాడు. ఎన్నేళ్ళు వేస్ట్ చేసినాడు? ఏంది అడుగుతారు? చూద్దాం ఎవరు. దేవుడు రక్తం కార్చిన దేవుడు, మనకు రక్షణ ఇచ్చిన దేవుడు. రేపు తీర్పులో నిన్ను అడిగితే, సింహాసనం ఎదుట అడిగితే, ఏం చేసావు బిడ్డ, ఏం చేసావు కుమారుడా, నేనిచ్చిన విలువైన సమయాన్ని కాలం పోతే తిరిగి రాదు, అంత కాస్ట్లీ టైం, దాన్ని ఏం చేసావని అడిగితే ఏం చెప్తావు? అయ్యా పొద్దు పోలేదయ్యా. ఏం పోలేదు? నాకు చండాలమైన చిరాకు ఎప్పుడు వస్తుంది తెలుసా? ఎవరన్నా 12 గంటలకు పేతురు ప్రార్థన చేయుటకు నా వైపు చూడండి, ఇంకా అక్కడ చూడండి, టీవీ చూడండి, పోస్ట్ అర్థమవుతుంది. పేతురు అక్కడ ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. ఖాళీ సమయంలో చేయాల్సిన 7 పనుల్లో మొదటి పని ఏంటంటే, ఖాళీ సమయంలో పేతురు వలె ఏం చేయాలా? ప్రార్థనకు వాడుకోవాలా. ఖాళీ సమయాన్ని పేతురు వలె ప్రార్థనకు వాడుకోవాలా. ఇటు చూడండి, ఇంకా చెప్తా. పేతురు ఇంటికి వచ్చినాడు. ఏ టైంలో వచ్చినాడు తెలుసా? భోజన టైంలో వచ్చి. అసలు ప్రార్థన టైం కాదు అది, ప్రార్థన చేసుకునే టైమే కాదు, భోంచేసే టైం. అయితే తీరా భోజనం టయానికి వచ్చినప్పుడు ఇంకా పొయ్యి వెలుగుతానే ఉంది, పొయ్యి మండుతూ ఉంది, బియ్యం ఉడుకుతూ ఉన్నాయి. పేతురు చూస్తున్నాడు, ఇంకా అన్నం కాలేదే. ఏం కాలే? అన్నం కాలేదే. ఏం చేస్తానా? పొద్దు నుంచి ఏం చేస్తానో ఇంతసేపు అన్నం. మన ఇంట్లో వాళ్ళు అంటారు కదా, భోజన టైంలో భోజనం చేయకుండా ఏం చేస్తున్నావు, ఎవరని చెప్తున్నావు, తిరుగుతానేవో అంటారు. చూసారా కొద్దిమంది. పేతురు అనలే. పేతురు చూస్తున్నాడు, ఇది భోజన టైమే, అన్నం చేయలేదే, ఇవాళేమో అన్నం చేస్తున్నారు, నేనేం చేయాలా? ఖాళీకి కూర్చోవాలా.
ఈ ఖాళీ సమయం ఎందుకు వేస్ట్ చేయాలా అని మిద్ది మీదకి వెళ్ళి ఖాళీ సమయాన్ని ప్రార్థనకు ఉపయోగించాడు. దేవునికి స్తోత్రం గాక. గుర్తుపెట్టుకో, ఎప్పుడైనా నీ జీవితంలో కాలేజీ లేదు, స్కూల్ లేదు, పని లేదు, అది భోజనం టైం కాదు, ఎవరు లేరు, ఖాళీగా ఉన్నావు, ఆ సమయంలో నీ ఇంటిలోకి వెళ్ళి మోకరించి ప్రభువుతో గడపాల. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన జీవితంలో ఖాళీ దొరికిన ప్రతిసారి వాళ్ళు అన్నం సిద్ధం చేస్తున్నారు, పేతురు ప్రార్థన సిద్ధం చేస్తున్నారు. దేవునికి స్తోత్రం కలంగాక. అందుకే దావీదు అంటాడు, అయ్యా నీ సన్నిధిలో నేను ప్రార్థనను సిద్ధం చేశా. నా భార్య క్యారీ సిద్ధం చేస్తుంటే నేను టైం పాస్ చేయలేదు, నేను ప్రార్థన సిద్ధం చేస్తున్నా. ఐ ప్రిపేర్డ్ మై ప్రేయర్ రిక్వెస్ట్. దేవునికి స్తోత్రం కలంగా. ఈ సమయాన్ని దేనికి వాడుతున్నాం? దేవుడు మనకిచ్చిన సమయాన్ని వేస్ట్ చేయొద్దు. అది వాడు, ప్రార్థనకు వాడు. 10 నిమిషాలు దొరకని మోకరించి ప్రార్థన చేయి. ప్రభువా, నా జీవితం, నా కుటుంబం, నా పరిస్థితులు లోకంలో ఉన్నట్టు ఉండకూడదు. ఒక ఉన్నత స్థితిలో మేము ఉండాలి. కింది వారంగా ఉండకూడదు, పై వారంగా ఉండాలా. తీసుకునే వారిగా ఉండకూడదు, ఇచ్చేవారంగా మేము ఉండాలా. తోకగా ఉండకూడదు, తలగా మేము ఉండాలి అని ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం కలంగాక. అది నేర్చుకోవాలి మన జీవితంలో. చాలామంది ఇంకా ఏమంటారు తెలుసా, ఇంకా ప్రార్థన 1980 నుంచి 2000 సంవత్సరం వరకు నా జీవితం అంతా సమయం నీళ్ళలాగా వేస్ట్ చెప్పే. స్నేహాలు, ప్రేమలు, దోమలు, లోకం, ఫ్రెండ్స్, పేకాట, తాగుడు, జూదం బానిసగా మారిపోయి జీవిత సమయాన్ని వేస్ట్ చేసుకున్నప్పుడు నా ప్రభు 2001 సంవత్సరం జూన్ 1వ తేదీన నన్ను దర్శించగా ఆ రోజు మొదలు ఈ రోజు వరకు నా జీవితంలో ఒక్క సెకండ్ కూడా వేస్ట్ చేయడానికి నేను ఇష్టపడను. దేవునికి స్తోత్రం కలంగాక. ఎందుకంటే తెలుసో తెలియకుండా సమయం వేస్ట్ అయిపోయింది. ఆ వేస్ట్ అయిపోయిన సమయాన్ని కూడా ఇప్పుడు నేను ఫుల్ఫిల్ చేసుకోవాలా. అందుకే ప్రార్థన చేయాలా. ఏమని ప్రార్థన చేయాలి తెలుసా? ఏం ప్రార్థన చేయాలా? రోజా 90వ కీర్తన 90వ కీర్తన మోషే ఒక అద్భుతమైన ప్రార్థన చేస్తాడు చూడండి. చదువుమా. మోసే ప్రార్థన ఎన్నో కీర్తన ఉండేది. చదువు ఆ మాట. మా దినములు మా దినములు లెక్కించుట మాకు నేర్పించుము. మీ కనపరాది. మా దినములు లెక్కించుట మాకు. అయ్యా ఇప్పటికే నా జీవితంలో స్నేహాలకు, టైంపాస్కు, తిరుగులకు ఎంతో టైం వేసా. నా దినములు, నా టైం లెక్క పెట్టడం నాకు నేర్పించు నాయనా. ఎందుకంటే ఉన్న సమయాన్నైనా నేను సరిగా వాడుకుంటా. దేవునికి స్తోత్రం కలంగాక. అందుకే అపోస్తలుడైన పేతురు రాసిన మొదటి పత్రికలో పేతురు అంటాడు, చాలు, జీవించిన జీవితం చాలు. ఇప్పటి నుంచి ప్రతి సెకండ్, ప్రతి మినిట్, ప్రతి అవర్ దేవుని మహిమ కోసం మన సమయాన్ని వాడాలి. దేవునికి స్తోత్రం కలంగాక. అందుకన్నాడు ఖాళీగా ఏమన్నాడు, ఉదయం నుంచి సాయంత్రం 5 వరకు ఎందుకు మీరు ఊరికనే నిలుచున్నారు? ఎందుకు ఖాళీగా ఉన్నారు? ఆ ఖాళీ సమయాన్ని ప్రార్థనకు వాడితే ప్రార్థన అద్భుతాలు చేస్తుంది, ప్రార్థన స్వస్థతనిస్తుంది, ప్రార్థన మేలు చేస్తుంది, ప్రార్థన అభిషేకం ఇస్తుంది. అందుకే నేను ఎప్పుడు చెప్తాను చూడండి, ప్రేయర్ ఏంటి అంటే ప్రేయర్ నియర్ చేస్తుంది దేవుణ్ణి. ఏం చేస్తుంది? ప్రేయరు నియర్ అంటే దగ్గర. ప్రేయర్ నియర్ చేస్తుంది ఎవరిని? దేవుణ్ణి. దేవుని ఎవరికి దేవుడు దగ్గరగా ఉంటారో తెలుసా? ప్రార్థన చేస్తుంది. అందుకని ప్రేయర్ దేవుని నియర్ చేస్తుంది, ప్రేయర్ సమస్యలను క్లియర్ చేస్తుంది. దేవునికి స్తోత్రం కలంగాక. నాకు సమస్యలు వాళ్ళే, నాకు సమస్యలు అంటే ఎటబోతాయి సమస్యలు? ప్రేయర్ క్లియర్ చేస్తుంది. ఏమిటిని? ప్రాబ్లమ్స్ను. మూడోది ప్రేయర్ హయ్యర్ చేస్తుంది. హయ్యర్ అంటే ఉన్నత స్థితి. దేని? ఆత్మీయ జీవితాన్ని.
అందుకే ప్రార్థన వెరీ ఇంపార్టెంట్ మన జీవితంలో. కొద్దిమంది ప్రార్థన చేస్తారు, చాలాసార్లు చెప్పాను కదా. సో టైం చూస్తే ఇంతసేపు చేసేనా అనిపించే ప్రార్థనలు జరగాలి. దేవునికి స్తోత్రం కలుగాక. అందుకే ఈరోజు దేవునికి, సంఘానికి, క్రైస్తవ్యానికి కావాల్సింది ప్రీచర్స్ కాదు, సింగర్స్ కాదు, వర్షిప్సర్స్ కాదు, ప్రేయర్ వారియర్స్ కావాలి. దేవునికి స్తోత్రం కలుగాక. ఆమేన్. మగపిల్లలందరూ చూడండి, వీళ్ళు ఎప్పుడో ప్రార్థన చేస్తే కదా ఆమెన్ చెప్పు గట్టిగా. చేస్తారా? గంట సేపైనా, కనీసము గంట సేపైనా ప్రార్థన చేయలేని జీవితాలకు తొందరలో గంట కొడతాడు దేవుడు. ఏం కొడతాడు? మా ఊర్లో సిఎస్ఐ చర్చి ఉంది. ఎవరైనా చనిపోయినప్పుడు ఏం కొడతారు తెలుసా? 7 సార్లు టంగ్ 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 అని కొడతారు. అలాగనే అతడు తిరిగి వెళ్ళుచు రథము మీద కూర్చొని ప్రవక్త అయిన యెషయా గ్రంథము, నా వైపు చూడండి, ఇంకా నా వైపు చూడండి. ఎవరో తెలుసా? ఈ పక్క ఫిలిప్పు, ఆ పక్క ఐథియోపియుడైన నపుంసకుడు. ఎవరైనా ఫైనాన్షియల్ మినిస్టర్. ఎవరైనా ఫైనాన్షియల్ మినిస్టర్ అంటే ఎవరు? ఆర్థిక శాఖ మంత్రి. ఆయన చర్చికి వచ్చినాడు. వాళ్ళ ఊరికి చర్చికి, యెరూషలేమునకు ఆయన ఊరికి కొన్ని వందల కిలోమీటర్లు ఉంది. రథం మీద వచ్చినాడు, ప్రార్థన చూసుకున్నాడు, ఆరాధన చూసుకున్నాడు, ఇంటికి వెళ్ళిపోతున్నాడు. ఇంటికి వెళ్ళినప్పుడు ఏం పని ఉంటుంది? కూర్చునే పనే కదా. బస్సులో కూర్చుంటే మనం చేసే పని ఏంది? ఇప్పుడు కడప పోతుండ్రు, బస్సులో మీరు కూర్చుంటే చేసే పని ఏంది? రెడ్డి మాసపేట వచ్చింది, అయిపోయింది. తర్వాత బండపల్లి వచ్చింది, రామాపురం వచ్చింది. ఊర్లు చూసుకుంటా, చెట్లు శ్యామలు చూసుకుంటా, ఇంకా చూసి బోరు కొట్టినప్పుడు కన్నట మూసి నిద్రపోయి తెరిచి అబ్బో అంటే రాయచోటు నుండి కడపకు 1 అవర్ గంట. 1 అవర్ నువ్వు ఎంత వేస్ట్ చేస్తున్నావు కదా. కానీ ఇతనికి దాదాపుగా వాళ్ళ ఊరు నుంచి యెరూషలేముకు 1300 కిలోమీటర్లు ఉంటే 1300 కిలోమీటర్లో నిద్రపోలేదు, దిక్కులు చూడలేదు, చెట్లు శ్యామలు చూడలేదు, పల్లెలు చూడలేదు, దేవుని వాక్యాన్ని చదువుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగాక. రెండవదిగా ఖాళీ సమయాన్ని ఐథియోపియన్ వలె వాక్యానికి వాడాలా. వాక్యానికి వాడాలా. మన క్రైస్తవులకు బాలే సిగ్గు. ఏం సిగ్గు? నేను బస్సులలో పోతుంటాను, బస్సులో పోయేది తక్కువ. నేను బస్సులలో పోయినప్పుడు చూస్తుంటా కదా, సహస్రనామావళి. ఏ నామావళి? బుర్రలో ఉండాలా. ఎక్కడ ఉండాలా? మా అబ్రాహం తెలుసా? బైబిల్ ఉండే ఉన్నాడు. మా ఇంటి పక్కన కూడా ఉండు. చదువు రాలేదా? పాస్టర్ బాబు అంజలని టైప్ కొట్టి యూట్యూబ్లో ఎన్ని ప్రసంగాలు అంటే అన్ని ప్రసంగాలు వస్తాయి. ఒక్కొక్క 7 విషయాలు, 8 విషయాలు, అద్భుతమైన దేవుని వాక్యాలు, పరలోక జ్ఞానం ఉంటుంది. నేర్చుకొని వాక్యాలు వినండి. నేను అందుకే చెప్తాను, వాక్యం లేని విశ్వాసి చచ్చిన విశ్వాసి, వాక్యం లేని సేవకుడు చచ్చిన సేవకుడు, వాక్యం లేని సంఘం చచ్చిన సంఘం. ఎందుకు? వాక్యమే దేవుడే. పాటలు దేవుడు అనిందే, పాటలు దేవుడు అనిందే, వాయిద్యాలు దేవుడు అనిందే, ఆరాధన దేవుడు అనిందే, కానుకలు దేవుడు అనిందే. దేవుడు ఏది? అందుకే నేను చెప్తాను, మన జీవితాలలో నేను అందుకే అంటాను, ఎక్కడైనా ప్రార్థనలకు మీటింగ్లు పోయినప్పుడు అక్కడ వాక్యం లేదనుకో, ఒక క్షణం కూడా ఉన్నాను, బండి స్టార్ట్ చేసుకుని చెప్పబెట్టుకో. నరకతుల్యునికి పరలోకం ఇచ్చేది దేవుని వాక్యమే. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 20 నుంచి 22 వరకు చదివితే ఆ వాక్యమే మనల్ని రక్షించేది. సాత్వికముతో అంగీకరించాలి. హెబ్రీ పత్రిక, నీ వాక్యము 2 అంచుల ఖడ్గం. 119వ కీర్తన 50వ చరణం, నీ వాక్యమే నా బాధల్లో నాకు నెమ్మది ఇచ్చిందయ్యా. ఆత్మీయంగా చచ్చిపోకుండా నన్ను బ్రతికించి. మత్తయి సువార్త 4వ అధ్యాయం 2, 3, 4 వచనాల్లో మన ఆత్మకు ఆహారం ఏంటి? వాక్యమే. మనుషుడు రొట్టె వలన బ్రతకడు కానీ ఆయన నోటి నుంచి వచ్చిన ప్రతి మాట వలన బ్రతుకును. అందుకే చూడండి, టైము దొరికితే వాక్యం చదవాలా. నా వైపు చూడండి, నేను అందుకే చెప్తాను, దేవుని కృప ఏంటంటే మన బండపల్లె, రాయచోటి, కస్తూరాజు గారిపల్లె, మన ఉన్న 6-7 సంఘాలలో సంవత్సరానికి 2-3 సార్లు చదువుతున్నారు. ఎన్నిసార్లు? ఈ 2024 సంవత్సరం బండపల్లె సంఘంలో సంవత్సరానికి 2 సార్లు, ఆది కాంచి ప్రకటన వరకు 2 సార్లు బైబిల్ కంప్లీట్ చేశారు. రాయచోట్లో ఒకసారి. సిలబస్ ఫస్ట్ ఇయర్ సిలబస్ ఎన్ని సంవత్సరాలు ఉంటుంది? 10th క్లాస్ సిలబస్ ఎన్ని సంవత్సరాలు ఉంటుంది? అంటే నువ్వు 3-4 సార్లు రాయొచ్చు, అది వేరే విషయం. ఎందుకంటే మనకు డిఎస్ఏ బిఎస్సి చదవాలా, వాక్యము వినాలా, వాక్యము రాసుకోవాలా, వాక్యం మనసులో పెట్టుకోవాలా. మరియా, వారు చెప్పిన మాటలు మరియా తన హృదయములో
భద్రము చేసుకొనెను. హృదయంలో పెట్టుకోవాలా. లాస్ట్ స్టెప్ ఏంటి? బాగా విన్నావు, బాగా రాసుకున్నావు, బాగా తెలుసుకున్నావు, హృదయంలో పెట్టుకున్నావు. తర్వాత స్టెప్ ఏంది? చెప్పాలా. దేవునికి స్తోత్రం కలంగాక. చివరిగా అది మన జీవిత అనుభవంలో పాటించు. చూడండి, ఏ చర్చిలో చూసినా చూడండి, వాక్యం ఎవరు చెప్తారు? ఎవరికి సిద్ధంగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలంగాక. లేడీస్ కూడా గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా మీరే సంఘాలు కట్టే స్థాయికి రావాలా అంటే మీలో ఏముండాలా? వాక్యం ఉండాలా. అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది. కొలస్సీ పత్రిక, ఫిలిప్పీ పత్రిక ఏమని తెలుసా? మీ హృదయములో దేవుని వాక్యము సమృద్ధిగా నివసింపనీయుడి. ఏముండాలి? అబద్ధాలు ఆడకండి. జరిగే వాక్యాన్ని బాగా చదవండి, బాగా వినండి, బాగా రాసుకోండి, 10 మందికి చెప్పండి. ఎప్పుడు వినే వ్యక్తిగానే ఉంటే బోర్ కొట్టదు మీకు. అరణక్క వాక్యము దేవుడే వాక్యము. అందుకే యేసు ప్రభు చనిపోవడానికి ముందు ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన ఏమంటారంటే ప్రధాన యాజకుడు ప్రార్థన. ఎన్నో అధ్యాయం? ఎక్కడుంది అది? ఎక్కడుంది? ఎన్నో అధ్యాయం? ప్రధాన యాజకుడు ప్రార్థన అని బైబిల్ ఒకచోటే ఉంది, దానిని మాత్రమే అంటారు. ఎక్కడది? యోహాను సువార్త 17వ అధ్యాయం ప్రధాన అక్కడ ఏమంటారు తెలుసా? దేవా తండ్రి, సత్యమందు వీరిని ప్రతిష్ఠించుము, నీ వాక్యమే సత్యం. 17 నీ వాక్యమే సత్యం. వాక్యములో కట్టబడాలి. నా వైపు చూడండి, మత్తయి సువార్త 7వ అధ్యాయం. దేవుడు 2 వాక్యాలు చెప్పాడు. ఒకడు బండ మీద కట్టిన ఇల్లు, ఒకడు ఇసుక పట్టింది. వర్షాలు వచ్చాయి, వానలు వచ్చాయి, ఒకటి కూలిపోయింది, ఒక నిలబడింది. కూలిపోయింది ఏంటి? ఇసుక అనగా అంటే వాక్యం లేని జీవితం. బండ మీద కట్టబడాడు, బండ అనగా వాక్యం. అందుకే బండ మీద కట్టి విన్న జీవితాలు అడిపోవు. దేవునికి స్తోత్రం కలంగాక. 3వ విషయం, ఖాళీ సమయాన్ని ఎందుకు మీరు దినమంతా కూడా ఊరికనే ఎందుకున్నారు? ఖాళీగా ఉన్నారు. ఆ ఖాళీ సమయాన్ని నెంబర్ 1 దేనికి వాడాలి? నెంబర్ 2 దేనికి వాడాలి? నెంబర్ 3 చదువుదాం. ఆదికాండం 24వ అధ్యాయం 63వ వచనం. ఆదికాండము 24:63. సాయంకాలమున ఇస్సాకు పొలములో ధ్యానింప బయలుదే వెళ్ళి కనులెత్తి చాలు సాయంకాలం అయింది, భోంచేసినాడు, నిద్ర లేచినాడు. ఇప్పుడు ఏం చేయాలి? పొద్దు పోలేదు కనుక ఏమన్నాడు? ఆ రోడ్డు మీదకి పోలే, టీ దగ్గరికి పోలే, షాపుకు పోలే. ఎక్కడ విన్నాడు? పొలమునకు వెళ్ళాడు. ఎందుకో తెలుసా? టైం వేస్ట్ ఎందుకు? ఇంకా సాయంత్రం వరకు నాకేం పని లేదు, ఈ పనిని ఏం చేయాలని ఆలోచించాడంటే ధ్యానించుటకు వెళ్ళాడు. చూడండి, ఇస్సాకు పొలంలోకి వెళ్ళి ఏం చేస్తున్నాడు? ఇస్సాకు ప్రార్థన కాదు, మెడిటేషన్ వేరు, ప్రేయర్ వేరు, మెడిటేషన్ వేరు. ధ్యానం చేస్తున్నాడు ఇస్సాకు. అందుకే ఖాళీ సమయాన్ని దేనికి వాడాలంటే, ఖాళీ దొరికిందా ధ్యానం చేయాలి. ఒకడంట ఇంగ్లీష్లో మెడిటేషన్ అంటారు, ఇంగ్లీష్లో ఏమంటారు? మెడిటేషన్. తెలుగులో ఏమంటారు? ధ్యానం. చెప్పండి, తెలుగులో ఏమంటారు? మన రాయి చెట్టు కూడా ఒకటి ఉంది, శ్వాస మీద ధ్యానం. పోయినా నాకు శాంతి లేదు, మసీదుకు పోయినా నాకు శాంతి లేదు, గుడికి పోయినా నాకు శాంతి లేదు. లాస్ట్ కాడికి మెడిటేషన్ పోయినాడు. మెడిటేషన్ పోయి హాస్పిటల్ వేసుకొని చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? మెడిటేషన్ అని చేసినాడు. ఏరా చర్చికి రాలేదు నువ్వు అంటే, నాకు మనశ్శాంతి లేదు చర్చిలో కూడా అని నేను పలానా చోటుకు పోయినా అన్నాడు. ఓరే పోతేలే, ఇంతకు బాగుందా? అడిపోయినా ఉంచి శ్వాస మీద ధ్యాస పెట్టినా ఉంచి నాకు చాలా ప్రశాంతంగా ఉంది అని అంట. అబ్బా వీడు అనుకున్నాడు ప్రశాంతంగా ఉంది, మెడిటేషన్ చేస్తున్నాడు, బాగా మెడిటేషన్ చేసి కొద్దీ నెమ్మదిగా ప్రశాంతంగా ఉంది అనుకొని ఇంకా మొదలు పెట్టాడు అని ఊపిరి ఆగిపోయి చచ్చిపోయాడు. ఏమైపోయినాడు? ఇంకా ఊపిరి పీల్చి వదిలే కొద్దీ బాగా ప్రశాంతంగా ఉందని ఎక్కువ పీల్చడం మొదలు పెట్టాడు. ఊపిరి ఏమైపోయింది? అది కాదు, ప్రాణం పోయే దశలో నీవయ్యా, ప్రాణం పోయే దశలో నాకు ఊపిరి నీవయ్యా, స్తుతించెదను, కీర్తించెదను, ఆరాధించెదను, గీతం పాడి చేసి నా దేవుడు. టైం దొరికిందా? నా వైపు చూడండి అందరూ. బైబిల్ టైం దొరికిందా? ప్రార్థన చేసావు,
బైబిల్ కూడా చదివేశావు, ఇప్పుడు ఏం చేయాలి తెలుసా? కళ్ళు మూసుకో, మోకరించు. ఒక్కసారి బైబిల్లో చెప్పిన దేవుని గొప్పతనాన్ని, దేవుని మంచితనాన్ని, ఆయన ఎంత గొప్ప, దేవుని శక్తిని, దేవుని బలాన్ని, దేవుని ప్రభావాన్ని, అద్భుతాలను, ఆశ్చర్యకార్యాలు, సూచక్రియలు అన్నిటినీ, ప్రభువా నా తండ్రి, నా సృష్టికర్తవునైనా, మా పితరులు ఎర్ర సముద్రాన్ని పాయలు చేశావు, ఎరికొను కూల్చావు. ఆయన అద్భుతాలు, ఆయన శక్తిని, ఆయన మహిమను, ఆయన కార్యాలను నీ మనస్సులోకి తెచ్చుకొని ధ్యానం చేసుకొని స్తుతిస్తూ ఉండు. క్రొవ్వు మెదడు దొరికినట్టుగా నీ బాధ, నీ దుఃఖము, నీ వేదన తొలగిపోయి నీకు ప్రశాంతత దొరుకుతుంది. దేవునికి స్తోత్రం కలుగాక. ఈరోజు ఎందుకు మన బాధలు, మన జీవితంలో ఉన్న బాధలు, వేదనలు, వ్యసనాలు, శోధనలు, కన్నీళ్ళు ఎందుకు పోలంటే మోకరించి ప్రార్థన చేయదు. ప్రార్థన చేసిన తర్వాత వాక్యం చేత కేవలం ఆయన ఎంత గొప్పవాడో, ఆయన ఎంత శక్తివంతుడో, ఆయన కార్యాలు ఎంత గొప్పవో అవన్నీ తలపోసుకుంటుంటే బాధ, దిగులు, చింత అన్నీ మర్చిపోతావు. ఎట మర్చిపోతావు తెలుసా? రాజాని భవనములో రేయింబవలు వేచియుందును, స్తుతించి ఆరాధింతును, నా చింతలు మరచెదను నిన్ను. యేసు రాజా, నీ సన్నిధిలో మోకరించిన ఆయన నా బాధలన్నీ మర్చిపోయి, నా చింతలన్నీ మర్చిపోయి, నా కలవరాలన్నీ మర్చిపోయి, ప్రభువా నీ సన్నిధిలో చూసారా, ఆయన ధ్యానించినప్పుడు మన బాధ, మన వేదన, మన కలవరం అన్నీ తొలగిపోయి ప్రశాంతమైన అనుభవం దొరుకుతుంది. అందుకే ధ్యానించాల, సమయం దొరికితే ఆయన శక్తిని, ఆయన అద్భుతాలు, ఆయన మహిమను, ఆయన కార్యాలు, ఆయన సృష్టిని మనం ధ్యానం చేయాలి. నాలుగో విషయం, నాలుగోదిగా మొదటి సమూయేలు 16వ అధ్యాయం 18-19 వచనాలు. మొదటి సమూయేలు 16వ అధ్యాయము 18-19 త్వరగా చూద్దాం. మూడు విషయం. చాలు. నాలుగోదిగా ఖాళీ సమయం దొరికినప్పుడు ఏం చేయాలంటే దావీదు వలె నేర్చుకొనుటకు ఖాళీ సమయాన్ని వాడాలి. ఖాళీ సమయం దేనికి వాడాలి చెప్పాలి? దేనికి వాడాలి? అక్కడ చూడండి, ఒకసారి పిక్చర్ చూడండి. ఏం చేస్తున్నాడు? గిటార్ నేర్చుకుంటున్నాడు, యుద్ధము నేర్చుకుంటున్నాడు, విల్లు నేర్చుకుంటున్నాడు, ఎన్ని అందుకన్నాడు దావీదు యుద్ధము, యుద్ధశూరుడును, అలాగనే సితార వాయించువాడును, పాటలు రాసేవాడు, పాటలు కట్టే, ఇన్ని తలంతులు ఎట్టొచ్చినాయి తెలుసా? దావీదు ఏం పని చేసేవాడు చెప్పాలి నా వైపు? దావీదు పని ఏంటి? గొర్రెలు కాసుకునేవాడు. ఏం కాసుకునేవాడు? సరే, గొర్రెలు మేత అంటాయి, ఈయన ఏం చేస్తుంటాడు? మనం మేత అంటాం. గొర్రెలు గడ్డి తింటున్నాయి, దావీదు ఏం చేస్తున్నాడు? మరి ఆ సమయంలో ఏం చేసేవాడంటే పాటలు రాయడం మొదలుపెట్టాడు, ఆరాధన చేయడం మొదలుపెట్టాడు, వాయిద్యాలు వాయించడం నేర్చుకున్నాడు. ఇందుకే చెప్తున్నాను, ఖాళీ టైం దొరికినప్పుడు, హాలిడేస్ దొరికినప్పుడు వాయిద్యాలు నేర్చుకోండి, పాటలు పాడేది నేర్చుకోండి, ఆరాధన చేసేది నేర్చుకోండి, పరిచర్య చేసి నేర్చుకొని మన జీవితాలలో గొప్ప గొప్ప కార్యాలు నేర్చుకోవాలి. ఆ సమయాన్ని నేర్చుకోవడానికి లర్నింగ్ టైం అది. దేవుని సన్నిధిలో మనకు ఖాళీ సమయం దొరికినప్పుడు ఆ ఖాళీ సమయాన్ని దావీదు వలె పాటలు నేర్చుకోవడానికి, వాయిద్యాలు నేర్చుకోవడానికి, ఆరాధన నేర్చుకోవాలి, బైబిల్ స్టడీ నేర్చుకోవాలి, ప్రసంగం చేయడం నేర్చుకోవాలి, పరిచర్య చేయడం నేర్చుకోవాలా. అందుకే దావీదు వలె మనం నేర్చుకోవాలా. ఎంత సమయం వాటికి మేత వేసేవాడు, మేత వేసి అవి మేస్తూ ఉన్నాయి, కింద కూర్చొని, చెట్టు కింద కూర్చొని అవి నేర్చుకున్నాడు, సితార నేర్చుకున్నాడు, పాటలు ఎన్ని రాసినాడు, వాయిద్యాలు ఎన్ని వాయించాడు. అలాంటి సమయంలో అవి మేస్తున్నాయి, ఈయనేమో పాట రాసుకున్నాడు. మధ్యలో రెండు వచ్చినాయి, ఎలుగుబంటి సింహం వస్తే ఏం చేశాడు? చీల్చేశాడు. దేవునికి స్తోత్రం కలంగా. అంటే యుద్ధము కూడా నేర్చుకున్నాడు.
సెల్ఫ్ ప్రొటెక్షన్ కూడా నేర్చుకున్నాడు. మీరు కూడా నేర్చుకోవాలి మన జీవితంలో. నీకేం రాదో, ఇన్నేళ్ళ నుంచి వస్తున్నాం కదా, ఏదైతే నీకు సరిగా రాలేదో, ఏ దాంట్లో అయితే నువ్వు మిస్టేక్ చేస్తున్నావో, ఏ దాంట్లో అయితే నువ్వు తప్పిపోతున్నావో అది నేర్చుకో. బాగా సాధన చేయి. సాధన సమకూరు ధరణిలో. ఏంది సామెత? సాధన చేయాల. సాధన చేయకుండా వచ్చినాం అనుకో, పాట పాడినా తప్పు పోతుంది, వాయిద్యం వాయించినా తప్పు పోతుంది, ఆరాధన చేసినా తప్పు పోతుంది. ఎందుకంటే ప్రాక్టీస్ లేదు. మీకు తెలుసా, టీవీలలో పాటలు పాడేవాళ్ళు ఒక్క పాట 100 సార్లు నడిపితే నడిపేవాడు పోతాడు, కూర్చున్నోళ్ళు కూడా. మన పరిస్థితి, మీ పరిస్థితి కూడా అంతే. ఏదైనా ఫస్ట్ ప్రాక్టీస్ చేయండి. బాగా ప్రాక్టీస్ చేసి ఎస్ ఇదైతే నేను బాగా చేస్తా అనుకుంటేనే దాన్ని చేయండి. అనుకుంటేనే అప్పుడు చేస్తే అప్పుడు పర్ఫెక్ట్ ఉంటుంది. ఐదవది రెండో రాజులు 5వ అధ్యాయం 2-3 వచనాలు. రెండో రాజుల గ్రంథము. సిరియనుల గుంపులుగా బయలుదేరి ఇశ్రాయేలు దేశం మీదకు పోయి చుండ్రి. వారచ్చట నుండి ఒక చిన్నదాని చెరుగుని తేగ, అది నయమాను భార్యకు పరిచారం చేయుచుండెను. అది షమ్రోనులోనున్న ప్రవక్త దగ్గర నా ఏలినవాడై ఉండవలనని నేనెంతో కోరుచున్నాను. చాలు, ఆ వైపు చూడండి. ఒక చిన్న పిల్ల. ఎవరు? చిన్న పిల్ల. దేనికి వచ్చింది? పరిచర్య చేయడానికి వచ్చింది. అంటే వాళ్ళకు బట్టలు ఉతకడానికి, వాళ్ళకు నీళ్లు పెట్టడానికి, ఇండ్లు దురచడానికి, ఇంట్లో పని చేయడానికి వచ్చిన పని పిల్ల. అయితే బానిస పిల్ల పని చేస్తా అన్ని పనులు ఇంట్లో అయిపోయినాయి. ఊడ్చే పని, చేసే పని, అన్నం చేసే పని అయిపోయింది. ఇప్పుడు అమ్మగారు కూర్చున్నారు, పాప కూడా ఖాళీగా ఉంది. ఏం చేయాలి ఖాళీ టైంలో అని చిన్నగా అమ్మ దగ్గర వెళ్ళి, అమ్మగారు నేను ఒక విషయం చెప్తా, ఏమనుకో అక్కడిని. మన అయ్యగారికి అనారోగ్యంతో ఉన్నాడు కదా, కుష్టు వ్యాధి ఉంది కదా. ఇదిగో మా ఊర్లో చర్చి ఉంది. పాస్టర్ అయ్యే పేరు ఎలీషా. ఆడికి పోతే అయ్యగారికి బాగా అవుతుంది. చిన్నపిల్ల ఖాళీ సమయాన్ని దేనికి వాడిందో తెలుసా? సువార్త చెప్పడానికి వాడింది. దేవునికి స్తోత్రం కలంగాక. చూడండి, చిన్నపిల్ల వెళ్ళి రాణి దగ్గరికి వెళ్ళి, యజమానురాల దగ్గరికి వెళ్ళి ఎంత బాగా సువార్త చెప్తుందో. ఈరోజు టైం దొరికితే ఒక కరపత్రిక పంచడమో, లేకపోతే ఒక ఇంటికి వెళ్ళడమో, లేకపోతే బంధువుల దగ్గరికి వెళ్ళడమో, డైరెక్ట్గా చెప్పాకండి. వాళ్ళతో మాట్లాడండి, పరిచయం చేసుకోండి, మంచిగా వారితో సంబంధాలు బాగుండండి. మీకు ఒక విషయం చెప్తామా? నీ మాట చెప్తే వాళ్ళు వింటారు అనే గౌరవం సంపాదించుకో. ఫస్ట్ సువార్త చెప్పొద్దు. ఫస్ట్ ఏం సంపాదించుకోవాలా? మా వాడు, మా కొడుకు, మా కోడలు, మా కూతురు, మా అల్లుడు, లేకపోతే మా మనవడు చెప్పింది కరెక్ట్ అయితేనే చెప్తా, లేకపోతే చెప్పడు అనే గౌరవం సంపాదించుకోండి ఫస్ట్. అప్పుడు నువ్వు చెప్పినప్పుడు వెంటనే వాళ్ళు వినకపోయినా నీ మీద గౌరవంతో వాక్యం వింటారు. అది ఎప్పుడో ఒకసారి పనిచేస్తుంది. దేవునికి స్తోత్రం కనుక. పని పిల్ల వచ్చి యజమాని దగ్గర మాట్లాడితే, పిచ్చిదాన్ని పిల్లదాన్ని నువ్వేంది నువ్వు చెప్పాలా అంటారు. అనిపించింది కూడా, కానీ ఆలోచించింది, యజమానికి స్వస్థత వచ్చింది. దేవునికి స్తోత్రం కాలంగా. మన జీవితంలో గుర్తుపెట్టుకోండి, మళ్ళీ చెప్తున్నాను, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, సమయము దొరికినప్పుడు, ఖాళీ సమయం వచ్చినప్పుడు సువార్త కోసం వాడండి, సాక్ష్యం చెప్పడానికి వాడండి, దేవుని పరిచయం చేయడానికి వాడండి. అందుకే తిమోతి పత్రికలో ఉంటుంది, ఏమని? సమయమనక అసమయమనక ప్రకటించుము. పౌలు అంటాడు, సువార్త ప్రకటించవలసిన భారము నా మీద మోపబడి ఉంది. అది దించుకోకపోతే నాకు బరువు అయిపోతుంటుంది, దించితేనే నాకు తేలిక అయిపోతుంది. సువార్త చెప్పకపోతే నాకు బరువు అయిపోతుంది, చెప్తే ఫ్రీ అయిపోతాను నేను అన్నాడు. దేవునికి స్తోత్రం కాలంగా. అందుకే ఒక ఆయన అన్నాడు, ఏమన్నాడు? సువార్త చెప్తే అన్యులకు బాధ, చెప్పకపోతే దేవునికి బాధ. బాగా వచ్చింది పంచాయతీ. చెప్తే ఏమో వాళ్ళు వినరు, తిరగబడతారు. చెప్పకపోతే ఏమో ఈయన కోపడతాడు. చెప్తే వాళ్ళకు కోపం, చెప్పకపోతే. కనుక దావీదులాగా ఏమనుకున్నారంటే, మనుషుల చేతిలో పడుట కంటే యెహోవా చేతిలో పడుట భయంకరం. కనుక దేవుని కోపానికంటే మనుషులు కోపడేది మేలని సువార్త చెప్పడం మొదలుపెట్టినట్ట. దేవునికి స్తోత్రం కరంగా. ఎందుకంటే దేవుని కోపాన్ని తట్టుకోలేము మనం, మనుషుల కోపాన్ని తట్టుకోవచ్చు. అందుకే
ఐదవదిగా మనకు దేవుడిచ్చిన సమయాన్ని వేస్ట్ చేయకోకుండా, సమయం దొరికినప్పుడు ఆ సమయాన్ని వేస్ట్ చేయకుండా దేనికి వాడాలా? సువార్త చెప్పడానికి వాడండి. ఏం బంధువుల దగ్గర పోండి, పోతా పోతా ఒక అటిపండో లేకపోతే ఒక స్వీట్ తీసుకొని పోయి ఇంటికి పో, కూర్చొని మాట్లాడు. ఏం చెప్పద్దు, దేవుని గురించి చెప్పొద్దు. ఇంటికి పోయి బాగున్నావు అక్క, బాగున్నావు వదిన, బాగున్నావు చెల్లి, బాగున్నావా, బాగా చదువుతున్నారా అని మాట్లాడుతుంటే ఏదో ఒక సమయంలో చెప్తారు. ఏం చెప్తావు, పిల్లలు ఇట్టున్నారు ఏమంటారు అంటే మొదలుపెట్టు. అంతేనా? ప్రార్థన చేస్తాంలే మేము కూడా, వీలుంటే నువ్వు. హల్లెలూయా. అది అందుకే సువార్త కోసం వాడండి. మన బ్రతికే సువార్త. 6వది మత్తయి సువార్త 20:7-8. ఎవడును చాలు. ఖాళీగా ఎందుకున్నారు? రాండి ద్రాక్ష తోట. చాలు. 6వదిగా ఖాళీ సమయాన్ని పనివారు వలె ద్రాక్ష తోట కొరకు వాడాలి. దేని కొరకు వాడాలా? ఇంతకు ద్రాక్ష తోట అంటే ఏంది? చదవండి యోహాను సువార్త. ఇప్పుడు కూడా తెల్ల అమాయకులారా, ద్రాక్ష తోట దేనికి గుర్తు? సంఘానికి. యోహాను సువార్త 15:1-2 చదవండి. పాట పాడతారు, నిజమైన ద్రాక్ష వల్లెనేవా అని పాడతారే. వ్యవసాయకుడు. చాలు, మనం తీగలము, ఆయన వ్యవసాయకుడు, ఆయన ద్రాక్షవల్లి. ద్రాక్ష తోట దేనికి గుర్తు? సంఘానికి. అందుకే 6వదిగా పనివారు వలె ద్రాక్ష తోటలో పనిచేయాలి. సంఘములో సమయం దొరికిందా, దేవుని మందిరములో ఏదో ఒక పని చేయడానికి, నాకు టైం దొరికిందనుకో, మైకులు తయారు చేయడానికో, వైర్లు పెట్టుకోవడానికో, లేకపోతే ఏదన్నా చెక్ చేసుకో. 20వ అధ్యాయం 28-30 మత్తయి 21:28. ఏముందో తెలుసా? ఒక తండ్రికి 2 కొడుకులు ఉన్నాడు. నా వైపు చూడండి, చాలా రాసుకొని 21-28. తండ్రి వచ్చి అడిగాడంట, రే బాబు పెద్దోడా, ఒరే మనకు ద్రాక్ష తోట ఉంది, దాంట్లో పోయి చూసిరా, అప్పుడు తోటలో పని చేయరంటే పెద్ద కొడుకు అన్నాడంట, పోతాలే నాయనా అని ఇంటి బయటికి పోయినాట. పోనా నేను చిన్నోని పిలిచా, రే చిన్నోడా అన్న పోయినా, నువ్వు కూడా ద్రాక్ష తోట దగ్గర పోరా అంటే ఈడన్నాడు పోనన్నాడు, కానీ పోయినాడు. అప్పుడు అన్నాడు యేసు ప్రభు, వీళ్ళిద్దట్లో నిజమైన కొడుకు ఎవరు అని అడిగాడు. యేసు ప్రభు ఉపమానం చెప్పాడు, వీళ్ళిద్దరు ఎవరు నిజమైన తండ్రి కొడుకు అంటే వాళ్ళు ఏమన్నా తెలుసా? చిన్నోడే. ఎందుకు? పెద్దోడు పోతా అన్నాడు, పోకుండా ఎగ్గొట్టేశాడు. చిన్నోడు పోనన్నాడు, కానీ పోయినాడు. దేవునికి స్తోత్రం కలంగాక. జీవితంలో గుర్తుపెట్టుకోవాలా, దేవుని మందిరంలో పని చేయాలా, దేవుని సంఘములో పని చేయాలి, దేవుని తోటలో పని చేయాలి, దేవుని రాజ్యములో మనమందరం కూడా పనివారంగా ఉండాలా. దేవుని సేవ చేయాలి, దేవుని సువార్త చెప్ప, దేవుని మందిరంలో పని చేయాలి, దేవుని సమాజంలో పని చేయాలి, దేవుని సంఘములో పని చేయాలి. మనమందరం పనివారంగా ఉండాలి. ఏమన్నా తెలుసా? పనివాడు జీతానికి పాత్రుడు. దేవుడు రేపు నువ్వు ఎంత పని చేస్తే దేవుని మందిరంలో అంత జీతం ఇస్తాడు ఆయన పరలోకంలో. మనకు మనుషులు కాదు మనకు జీతం ఇచ్చేది, మనుషులు కాదు మంచుకునేది, ఆయన జీతం ఇస్తాడు. అందుకేమన్నాడు? సాయంత్రం అయినప్పుడు ద్రాక్ష తోట పరివారిని పిలిచి వారికి కూలి ఇచ్చాను. దేవునికి స్తోత్రం కలంగా. నీకు దేవుడు నువ్వు కష్టపడిన దానికి ప్రతిఫలం పెట్టకుండా నీకు ఆశీర్వాదం ఇస్తాడు, నీకు దీవెన ఇస్తాడు, నీకు ప్రతిఫలం ఇస్తాడు. చివరి మాట చదువుకొని ముగించుకున్నాం. చివరిగా, ఖాళీగా ఊరికనే ఎందుకు నిలిచి ఉన్నారు మీరు? మరి ఏం చేయాలో? ఊరికి ఉండకుండా ఆ ఖాళీ సమయాన్ని ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 15-16 వరకు. ఎఫెసీ చాలు. చివరిగా చూడండి, చాలామంది బేకారుగా కూర్చొని వ్యవహారం చేసుకుంటా అంటే అక్కడ పోయినాడు ఆయన. పోయి చెప్తున్నాడు, ఎందుకు టైం అంతా వేస్ట్ చేస్తున్నారే, ఎందుకు అజ్ఞానులుగా నడుచుకుంటున్నారు, యేసు రాకడ సమీపిస్తుంటే మీరు ఎందుకు ఇంత టైం వేస్ట్ చేస్తున్నారు? బుద్ధి లేని కన్యకలు వచ్చి, మత్తయి సువార్త 25లో బుద్ధి లేని కన్యకలు వచ్చి అన్నారంట, ఆయన వచ్చినప్పుడు చూద్దాంలే, ఆయన చేసినప్పుడు చూద్దాంలే అని వేస్ట్ చేస్తున్నాడు టైం. అంతలోకి వచ్చేసినాడు, వెళ్ళిపోయినాడు. వీళ్ళు మాత్రం ఇక్కడే ఉండిపోయారు, టైం వేస్ట్ చేశారు. కనుక చివరిగా 7వదిగా, జ్ఞానుల వలె ఆత్మీయ పరిణతికి సమయాన్ని వాడాలా. దేనికి వాడాలా? ఆత్మీయ ఎదుగుదల. పరిణతి అంటే ఎదగడానికి. అందుకన్నాడు జ్ఞానుల వలె. జ్ఞానులు ఏం చేస్తారు? 19 వచ్చింది చదుమ్మా.
ఏం చేస్తారు జ్ఞానులు? పాటలు పాడడానికి, సంగీతం వాయించడానికి, హెచ్చరించుకోవడానికి, చూసారు, ఇదంతా చేయాలి. ఇది జ్ఞానులు చేసి పని. అమ్మో యేసు ప్రభు రాకడ సమీపిస్తున్నది, రాకడ వస్తుంది, నేను ఎదగాల, పరిపక్వత చెందాలా, ఆత్మీయంగా బలపడాలా, ఆత్మీయంగా ఎదగాల, ఆత్మీయ క్షేమాభివృద్ధి కలిగి బ్రతకాల అని చేస్తున్నాడంట. తెలుసా? జ్ఞానం కలిగిన వాడు ఏం చేస్తాడంటే, ఇంకా నేను ఎదగాల, ఆత్మీయంగా పరిపక్వత చేయాలి, ఆత్మీయంగా గొప్పవాణి కావాలి, ఆత్మీయంగా ఎదగాలని ఆశపడుతూ ఉంటాడు. ఈశ్వరు రాకడ సమీపిస్తుంది, నేను సిద్ధపడాలా. అందుకే జ్ఞానులు ఎట్లుంటారో తెలుసా? సామెతల గ్రంథంలో దేవుని వాక్యం సెలవిస్తుంది. సామెతల గ్రంథము 15 సామెతలు 15:24 ఉన్నారు. బుద్ధిమంతులైతే పైన పరలోకం కింద పాతాళం తప్పించుకున్నట్టుకు పైన పరలోకం చేరడానికి ప్రయాసపడుతున్నాడంట. ఈరోజు ఉంది, జ్ఞానవంతులు అయితే రాకడ సమీపిస్తుంది, నేను ఎదగాల, నేను నరకం తప్పించుకోవాలా, 7 ఏళ్ళ శ్రమలు తప్పించుకోవాలా, బాధలు తప్పించుకొని నేను పరలోకం చేయాలా, టైం వేస్ట్ చేయకూడదని ఆత్మీయ ఎదుగుదలకు, ఆత్మీయ బలపడడానికి, ఆత్మీయంగా వర్ధిల్లడానికి సమయాన్ని వాడాలి. జ్ఞానవంతుడు సమయం వాడుకుంటాడు, జ్ఞానం లేనివాడు సమయము పోగొట్టుకుంటాడు. కనుక చివరి మాటగా ఒక్క మాట ఆలోచన చేద్దాం. మత్తయి సువార్త 26లో చదువుకునగా, ఎందుకు మీరు ఊరికే నిలుచున్నారు? ఆ సమయాన్ని వాడండి. మొదటిగా ఖాళీ సమయాన్ని దేని కొరకు వాడాలని వాక్యం సెలవిస్తుందంటే, దేనికి వాడాలి? మొదటిది ఖాళీ సమయాన్ని పేతురు వలె, అది గుర్తుపెట్టుకొని, ఖాళీ సమయాన్ని పేతురు వలె ప్రార్థనకు వాడాలి. రెండవదిగా ఖాళీ సమయాన్ని ఐతియోపియుని వలె వాక్యానికి వాడాలి. మూడవదిగా ఖాళీ సమయాన్ని ఇస్సాకు వలె ధ్యానించుటకు వాడాలి. నాలుగవదిగా ఖాళీ సమయాన్ని దావీదు వలె నేర్చుకోవడానికి వాడాలి. ఐదవదిగా చిన్నదాని వలె సువార్త చెప్పడానికి వాడాలి. ఆరవదిగా పనివారి వలె ద్రాక్ష తోటకు వాడాలి. చివరిగా జ్ఞానుల వలె ఆత్మీయ పరిణతి కోసం, రాకడ సిద్ధపాటు కోసం, రాకడలో ఎత్తబడుట కోసం వాడాల సమయాన్ని. ప్రార్థన చేసుకుందాం, అందరు కళ్ళు మూసుకుందాం. ప్రభువా, ఎంతో సమయం వేస్ట్ చేస్తున్నాను ఆయన, నాకు ఇచ్చిన సమయం ఎంతో వేస్ట్ చేస్తున్నాను ప్రభువా, నన్ను క్షమించు నాయనా, నన్ను మన్నించు నాయనా. ఖాళీ సమయం దొరికితే నాయనా ఈ 7టికి వాడినట్లుగా నాకు సాయం చే ప్రభా అని అందరు కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ మోకరించుదాం. ఇది పరిశీలించుకునే సమయం. అందరూ మోకరించుదాం, అందరూ మోకరించాలి. మోకరించి కళ్ళు మూసుకుని, ప్రభువా, అజ్ఞాని వలె నేను ఉండకుండా నాయన ఉదయం నుంచి ఖాళీగా నిలబడి ఉన్నారు నాయన, ఖాళీగా ఉన్నారు ప్రభా వారు. కానీ నాకు సమయం దొరికింది తండ్రి. ఈ సమయాన్ని దేనికి వాడాలో ఈరోజు నీ వాక్యం ద్వారా 7 విషయాలు నాతో చెప్పిన దేవా, తండ్రి నీకు స్తోత్రము నాయన, తండ్రి నీకు స్తోత్రము నాయన. ఖాళీ సమయాన్ని నేను వాడుకోవాలి తండ్రి అని ఒక తీర్మానానికి వద్దాం. హల్లెలూయా. ఎవరైనా ప్రేరేపించమని ఒక్కరు ప్రార్థించి, నాయన తండ్రి నేను ఊరికనే ఉండకూడదు నాయన, ఖాళీగా ఉండదు, దొరికితే నేను వాడుకుంటానని తీర్మానం చేస్తాను. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. మనందరం కూడా చెప్పిన దేవుడు మాట్లాడిన మాటను బట్టి అందరం కూడా ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం, మనల్ని పరిశీలించుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. మహాగణుడు అయిన మా ప్రభువానికి స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. నీ దయను బట్టి, నీ కృపను బట్టి ప్రభు మమ్మల్ందరినీ ప్రభు ఈ 2వ ఆరాధన నడిపించిన దేవానికి స్తోత్రము తండ్రి. ఎవరికి దక్కని భాగ్యాన్ని, ఎవరికి కలగని ధన్యతను మాకు ఇచ్చావు ప్రభా. నీ వాక్యాన్ని ధ్యానించేటువంటి అవకాశాన్ని ఇచ్చావు ప్రభా, నీకు స్తోత్రము తండ్రి. మనిషి జీవితంలో ప్రభా ఉన్న సమయాన్ని వినియోగించుకోకుండా ఇష్టానుసారంగా బ్రతుకుతున్న కాలంలో ప్రభా ఖాళీ సమయాన్ని దేనికి వాడాలని చెప్పి దైవ సేవకుల ద్వారా మాతో మాట్లాడిన దేవానికి స్తోత్రం నాయన తండ్రి. అయ్యా, ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి, మా ఆలోచనలు మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మా జీవితంలో ఉన్న సమయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఉన్న సమయాన్ని దేనికి మేము ఖర్చు పెడుతున్నాం?
ఉన్న సమయాన్ని దేనికోసం మేము వాడుతున్నాం అనే మాటలు మాతో తెలియపరిచిన దేవానికి స్తోత్రం నాయన తండ్రి. అయ్యా ఒక్కసారి నాయన జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా ఉన్న సమయంలో ప్రభు నీకు ఆత్మీయంగా బలపడుతున్నామా, లేకపోతే ఈ లోకంలో ఉంటున్నామా, లేకపోతే అనేక వాటి చేత మేము తండ్రి శోధించబడుతున్నామా తండ్రి. ప్రభు అనేక వాటి చేత ప్రభు మేము అన్ని విషయాల్లో ప్రభు పరిశీలించమని అడుగుతున్నాం తండ్రి. స్తోత్రం. సరి చేసుకునే మనస్సును మాకు ఇవ్వమని అడుగుతున్నాం తండ్రి. అయ్యా బలపరచండి తండ్రి. స్తోత్రమైన తండ్రి. అయ్యా ప్రార్థన ద్వారా తండ్రి ఉన్న సమయాన్ని ప్రార్థనకు వినియోగించాలి, వాక్యాన్ని ధ్యానించుటకు వినియోగించాలి, సువార్త చెప్పుటకు వినియోగించాలని ప్రభువ, అదేవిధంగా ధ్యానించాలని ప్రభువ, అదేవిధంగా తండ్రి ప్రభువ నీ కృపచేతని దయచేత నింపండి తండ్రి. స్తోత్రం. దినములు చెడ్డవి గనుక ప్రభువ ఏ ఒక్కరూ నైనా తండ్రి తన సమయాన్ని పోగొట్టుకోకుండా ప్రభువ ప్రతి ఒక్కరు ఆత్మీయతలో పరిణితి చెందాలి ప్రభువ తండ్రి. అయ్యా అలాంటి అనుభవాలను మాకు దయచేయమని అడుగుతున్నాం తండ్రి. స్తోత్రం. అయ్యా నీ వాక్యము సత్యము తండ్రి, ఆ సత్యము మాలో నిలిచి ఉండాలి ప్రభువ. అయ్యా నీ వాక్యము ప్రభు దీపమై ఉన్నది ప్రభువ, ఆ వెలుగు మాలో ఉండాలి ప్రభువ తండ్రి. అయ్యా ఆ వాక్య వెలుగులో మేము జీవించాలి ప్రభువ. అలాంటి మార్పును, అలాంటి పరివర్తనను మాకు దయచేయమని అడుగుతున్నాం తండ్రి. స్తోత్రం. జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఈ వాక్యం విన్న బిడ్డలందరినీ మమ్మల్ని అందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. అయ్యా వాక్యంలో ఫలించాలి, ఆత్మీయ పరిణతి చెందుతూ ముందుకు వెళ్ళాలి ప్రభువ. ఆ విధంగా ప్రతి అడుగులోనూ ప్రభు మీరు తోడుండమని మమ్మల్ని ఆత్మీయంగా బలపరచమని అడుగుతున్నాం దాని. స్తోత్రం. అదేవిధంగా దైవ సేవకులు మీరు జ్ఞాపకం చేసుకోండి. అనేకమైన ఆలోచనల చేత, అనేకమైన అద్భుతమైనటువంటి ఆలోచనల చేత ప్రభు మీరు నింపమని అడుగుతున్నాం దాని. స్తోత్రం. ఇంకా గొప్ప మాటలను ప్రభు నీ మాటలను ప్రభు తెలియపరిచినట్టుగా అనేకమైన నూతన అభిషేకంతో నింపమని అడుగుతున్నాం దాని. స్తోత్రం. అయ్యా బలపరిచి స్థిరపరచండి తండ్రి. ఖాళీ సమయాన్ని ఈ 7 పనులకు ప్రభు వినియోగించే తన క్రైస్తవునిగాను నీకు ఇష్టమైన బిడ్డగాను మమ్మల్ని తయారు చేయమని అడుగుచు నీకే మహిమ చెల్లిస్తూ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. అలాగే కళ్ళు మూసుకుందాం. ఎవరైనా ఉదయం సాక్ష్యం చెప్పలేని వాళ్ళు ఉండింటే, ఒకవేళ ఉదయం చెప్పలేకపోయి ఉంటే చెప్పాలనుకుంటే